ఫ్యూయల్ కూడా రీజన్లో పడ్డది. ఇక్కడైతే పెట్రోల్ కట్టించేసుకున్నాం. 1000 కట్టు. 1000 రావట్లేదే. ఫుల్ రైడింగ్ చేద్దాం కొంచెం ఇబ్బందే ఉంది కానీ తప్పదు మన సేఫ్టీ కోసం. టైం 6:30 అయిపోయింది, అయినా కూడా ఇంకా లైట్ అయ్యలేదు సరిగ్గా. చాలా అయితే అంతేం లేదు ఇవాళ, మొన్న అయితే బీభత్సంగా ఉండే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ EPSM మోటో వ్లాగ్స్. సో ఈరోజు నేనైతే మన డ్యూక్ 395 అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే వెళ్తున్నాను అనమాట. సో నేను ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే ఒకే బైక్ పైన అయితే రైడ్కి అయితే వెళ్తున్నాం. సో రైడ్ అయితే హిల్ పార్క్ రెస్టారెంట్ వరకు అయితే అనుకుంటున్నా. సో వీలైతే ఇంకా కొంచెం డిస్టెన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తా, లేదంటే అక్కడికి ఆపేస్తా. ఇంకా మా ఫ్రెండ్ ఎల్బీ నగర్లో ఉంటాడు, సో వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. సో వాడిని పిక్ చేసుకొని రైడ్ అయితే కంటిన్యూ చేస్తా. ప్రజెంట్ అయితే మనం రాజేంద్ర నగర్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసిన, వెయిట్ రెడీ అవుతా అని చెప్పిండు. అయితే డుకాటి పానిగాలే వెళ్తుంది. బ్రోని అడుగుదాం, అడుగుదా బ్రో డ్రైవ్ ప్లీజ్. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. డుకాటి కోర్సా అసలు నాకు తెలిసి బ్రో బెంగళూరు సైడ్ వెళ్తున్నట్టుండే. సో ఇప్పుడైతే నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇద్దరం స్టార్ట్ అయిపోయినాం. మనకి హిల్ పార్క్ రెస్టారెంట్ ఇక్కడ నుంచి 65 చూపిస్తుంది. ఏది జాకెటా? చూడు బ్యాండ్ స్నిచ్చరా, స్నిచ్చరా. బిల్డర్ అమ్మో. పెట్టాలా ఇప్పుడు ఎట్లా పోవాలరా? అక్కడ ముందు యూటర్న్ ఉంటుంది, తీసుకొని వచ్చాడు ఫ్లైఓవర్ ఎక్కేయాలి కదా. ఫ్లైఓవర్ కింద ఇంకా ఫ్లైఓవర్ పై నుంచి అనుకుంటా. చూడు ప్లాంట్ ఇట్లానే వెళ్ళిపోమ్మా.
నైట్ పెట్టినా కదరా. నైట్ పెట్టా, అదే చూసాను, పేరు చూసాను కానీ లొకేషన్ ఆడ చూడలేదు. అది దగ్గర బాల్నగర్ అంటే షాద్ నగర్ దాటి పోవాలి. ఓకే. ఇట్లా కూడా ఉన్నట్టుంది రా రోడ్డు, ఇట్లా కూడా ఉన్నట్టుంది. ఇలా కింద నుంచి వెళ్ళిపోవచ్చు. అది మనం ఎక్కడికి వెళ్తామంటే శబ్దవారం కదా, మనం అక్కడికి పోతాం. రోజంగా కోద్దాం. సో ఈ రోడ్ వచ్చేసి కర్నూలు ఓల్డ్ రోడ్ అనమాట. ఇదివరకే శంషాబాద్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఇది ఒకటే రూట్ ఉండేది కర్నూలుకి. సో మేము ఇంకా శంషాబాద్ కూడా క్రాస్ అయిపోయినాం. ఇప్పుడైతే NH-44 రోడ్లో అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైవే ఇది. బైక్ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేద్దామంటే అసలు రోడ్డు ఖాళీగానే లేదు. హైవే అయితే 8 అయ్యింది. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. స్పీడ్ వెళ్ళేసరికి ఇట్లా వెహికల్స్ అయితే అడ్డొస్తున్నాయి. చెప్తాను అర్థం కాలే. 190 ఏ ట్రై చేద్దామా? ఏమేంద్రా తలకాయ దాచుకును? ఎంత 150 కదా? షాద్నగర్ కూడా క్రాస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉందనుకుంటున్నాం. అరే పొట్టిగా నూరికి తీసుకుపోతున్నావురా? అంత దూరం మేము ఈరోజుకి మనం ఫస్ట్ టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయినాం. మనము నెక్స్ట్ అడ్వెంచర్ తీసుకొని ఈ టైప్లో వేయించుకోవాలి. ఇంకా అంటే ఆ టైప్లో ప్యానియర్లు, టాప్ బాక్స్ అవన్నీ వేయించుకోవాలి. అప్పుడు వెళ్ళిపోదాం. లాంగ్ వస్తావు కదా, మళ్ళీ లీవ్ ఇయ్యలేడు రాను అంటవా? మణిగాంతోనా? ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది చూడు. ఓకే డన్. వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే కొంచెం ఎనర్జీ అని వస్తుంది. చాలా సేపటి తర్వాత ఒక్క రైడర్. అరే ఆపోజిట్లో వస్తే చెప్తారా, పక్కన అంటే ఎట్లా చెప్తావు? అర్థమైందా నేను చెప్పింది? సో ఇంకా మనం అయితే రెస్టారెంట్ దగ్గర కూడా వచ్చేస్తాం. చిక్ చిక్ చిక్
బైక్ ఏడ పార్క్ చేద్దాం బైక్ పార్కింగ్ కిదరా బైక్ పార్కింగ్ అందరు ఇచ్చే అందరు నార్మల్గా సాటర్డే వచ్చినాం అనుకో ఇదంతా ఫుల్ అయిపోతుంది తెలుసా నీకు ఇంత ప్లేస్ ఉండదు మొత్తం బైక్లే నిండిపోతాయి ఈ జాకెట్కి వీటికి అన్నిటికీ అమ్మా మిర్రర్ ఏడు ఉంది ఈడ వెనకాల మిర్రర్ ఉంది చూడు వీడియోలో బాగానే పడుతున్నావులే అప్పటి నుంచి ఆన్లోనే ఉంది అది అదే మంచిగా చెప్పచ్చు చిన్నగా మాట్లాడేటుంది కదా ఎంత తిన్నగా మాట్లాడుతావు ఇంకా స్పెచ్ పెట్టుకున్నంత మాత్రంలో పత్తి ఏం కాదులే నేను పచ్చి అదే నేను పచ్చి కాదు మంచివాడిని ఇవన్నీ కట్ చేస్తాగా ఇవన్నీ సో మేమైతే పూరి ఆర్డర్ చెప్పుకున్నాం అనమాట తినేసి మా ఫ్రెండ్ ఎట్లుందో చెప్తాడు తినరా సారీ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్న నువ్వే టేస్ట్ చేయాలి బ్రహ్మాండం ఉంది చూసి చట్నీతో ట్రై చేయి చట్నీ ఓ సెకండ్ ఐటమ్ ఎలా ఉంది తీయగా ఉందా ఓకే 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 ఇడ్లీ టేస్ట్ చేయి ఫస్ట్ వాట్ ఏ డీసెన్సీ ఎట్లుంది ఇడ్లీ ఓకేనా వడ 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 చూడు వడ ఎట్లుంది వడ బాగా కుక్ అయింది బట్ దిట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ ఫర్ ప్రైస్ వడ ఐ థింక్ 100 rupees per plate idli 95 per plate and past time we are eating puri right that puri around 140 rupees the water bottle 20 rupees కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ సో మన బైక్తో పాటు ఇంకో అడ్వెంచర్ అయితే వచ్చింది ఆ అడ్వెంచర్ లేడీ రైడ్ చేసుకుంటూ వచ్చింది అనమాట మన రైడింగ్లో తోపు ఫస్ట్ గేర్లో 6th గేర్ ఎక్స్పీరియన్స్ తెప్పిస్తాం దెబ్బకి బండి 6 నెలల్లో షెట్లకి వెళ్ళిపోతుంది అది మన పవర్ ఇది ఇప్పుడు ఎన్ని చిన్నవి నేను ఇది మన సుజుకి 900 నడిపాను ఇప్పుడు ఇది అరౌండ్ 2005 బై దో కాఫీ తిన్నా సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాఫీ అయితే ఆర్డర్ చెప్పుకున్నాం మా ఈశ్వర్ గారు కాఫీ కూడా ట్రై చేస్తాడు ఇప్పుడు కాఫీ ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడు సో వీ కెన్ టేస్ట్ కమాన్ ఇట్ ఈస్ గుడ్ బట్ యా వీ కెన్ టేస్ట్ ఎలా ఉంది కాఫీ ఇస్ జనరల్లీ నైస్ బట్ షుగర్ ఇస్ లెస్ బట్ ఐ డోంట్ హ్యావ్ షుగర్ అడుగు కదా బట్ వై హీ డ్రాప్డ్ లెస్ షుగర్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా అడుగురా షుగర్ బై వెరీ హీ పర్సన్ అదే మేము ఇంకా కాఫీ కూడా కంప్లీట్ చేయలే అప్పుడే బిల్లు తీసుకొచ్చిండు చూద్దాం బిల్ ఎంత అయిందో జస్ట్ 629 రూపీస్ సీను ఏం మాట్లాడుతున్నా సీను నేను చిన్న ప్లేట్ పూరి ప్లేట్ ఇచ్చేసిను ఇప్పుడు ఏంటి లాస్ట్ అడుగుతున్నాడు ఓకే ఇట్స్ రైడర్స్ ప్లేస్ రైడర్స్ ఎప్పుడు అనుకుంటున్నారు వీ కెన్ పే Try it now. ఓకే And I'm not
not so comfortable with it. Okay, he also started YouTube. యాక్చువల్లీ రీసెంట్గా స్టార్ట్ చేసినాం మేము కూడా ఒక 1 month బ్యాక్ నుంచి. అంటే నేను ఫస్ట్ I can't hear you. ఓకే పూజికి ఏమవుతుందంటే మొత్తం ఈవెంట్ అయిపోయిన తర్వాత అరే కెమెరా ఆన్ చేయాల్సింది అని అనిపిస్తుంది. నా ప్రాబ్లం అది. నేను ఇప్పుడు ఇది కూడా యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తనకి సైకిల్ కూడా రాదు, అచ్చా తనకు చూపిద్దామని తీస్తున్నా కొంచెం. మీ పేరు? నా పేరు ఐశ్వర్య అండి. నా పేరు పవన్. బెంగళూరా? Yeah, I stay in Bangalore. You're recording, is it? యా రికార్డింగ్ మా ఫ్రెండ్ కోసం. Then wait, let me look good at this. కొంచెం మీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఎక్కడెక్కడ తిరిగారు? అంటే నేను 2018 అరౌండ్ 2018 నేను బైక్ కొన్నాను. దానికంటే ముందు ఒకటే రైడ్ వెళ్ళాను. ఓకే. I was introduced like this only. Friends వల్లనే ఇంట్రడ్యూస్ అయ్యా. కానీ I used to ride cycles, బైక్లో ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఒక్క రైడ్ నాకు ఇష్టం వచ్చింది బైక్ రైడ్. ఐ స్టార్టెడ్ గోయింగ్ ఆన్. ఐ యాక్చువల్లీ ఫాదర్ 2-wheeler కొంటాను బైక్ కొంటాను అని యాక్టివా కొనేసాను. సరే నేను కోప్పడి ఇంకా 2018 ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో ఫస్ట్ శాలరీలో డౌన్ పేమెంట్ వేసేసి ఇంకా హిమాలయన్ 411 కొన్నాం, BS4. అప్పుడు దెన్ రైడింగ్ ఇది స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు నాకు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు? అట్లా ఏం లేదు, బట్ బెంగళూరు టు హైదరాబాద్ చాలా చేసాను. ప్రాబబ్లీ మంత్లీ వన్స్ అయితే అవుతుంది. ఓకే. బట్ నాకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు యాక్చువల్లీ ఔరంగాబాద్ వెళ్దామని వచ్చి వెళ్ళిపోయా. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతుంది. ఓకే. ఔరంగాబాద్ నుంచి ఇప్పుడు బెంగళూరు రిటర్న్ అవుతుంది. సో ఐ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ 25 years. సో నా ఫస్ట్ బైక్ హైదరాబాద్లోనే. ఐ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ టు బై హిమాలయన్ స్లీట్ in India. Okay. And that was from Kukatpalli, Hyderabad. Kukatpalli to Bangalore. No, I lived in Bangalore, Hyderabad only. Okay. ఇప్పుడు కరోనాకి ముందు 2020 I shifted to Bangalore. ఓకే. So after that we bought this one. Then the new 411 we bought. I'm married in Bangalore. ఓకే. So that's why I've shifted to Bangalore. So అప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఆల్ దోస్ 3 bikes are still there. ఓకే. అంటే ఇది హిమాలయన్ 450, హిమాలయన్ 4. మీరు అక్కడే మీ హస్బెండ్ కూడా రైడ్ చేస్తారా? అంటే ఆయన పెళ్ళి అయ్యాకనే స్టార్ట్ చేశాడు. ఓకే. అంటే హీఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ బైక్స్ లైక్ ఆల్ అదర్ గైస్, బట్ అంటే ఆయన స్పోర్ట్స్ బైక్లో ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. బట్ దెన్ కొంచెం అట్లా రైడ్ చేస్తూ దెన్ హీ ఆల్సో గాట్ ఇన్ టు రైడింగ్. అంటే వర్క్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ హీ కెనాట్ రైడ్ యాజ్ మచ్ యాజ్ ఎవ్రీబడి. He does how much ever Karnataka and in and around Karnataka he does. Okay. So time constraints he cannot go ahead. But it's okay. Yeah, thank you. Thanks for the information. Yeah, bye. సో ఈవిడ లేడీ రైడర్ అన్నమాట. సో ఆమెతో ఇంటరాక్ట్ అయ్యాము, బాగానే అనిపించింది. సో చెప్పరా, ఆమెను చూసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంది, ఆమెతో మాట్లాడిన తర్వాత? రండి అమ్మాయిలు బయటికి రండి, బండ్లు నడపండి. వద్దు ఆ స్కూటీలు, రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ తిరగడాలు వద్దు. కమ్ అండ్ స్ట్రైట్, గో అండ్ రైట్. మీరు బ్రేవరా? మీరు తవలా కాదు, అవలా. కమ్ ఆన్, యూ హ్యావ్ టు ఫైట్ విత్ రూట్స్. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. బయట ఆగుతారా? ఇది ఏడుందరా లోగో? హిల్ పార్క్ అని ఆడుందా?
అర్థమైందా? ఎరా ఏమైంది? అర్థమే అంటే హైదరాబాద్ 52, ఆదిలాబాద్ 342, నాగ్పూర్ 535, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇదే హైవే మొత్తం. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఒక డైవర్షన్ ఉంటుంది ఇంటికి వెళ్ళడానికి షార్ట్ కట్. సో ఆ రూట్లో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో అదే బెటర్. ఇంకా శంషాబాద్ వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి అటు వెళ్ళడం కన్నా ఇట్లా విలేజ్ మధ్యలో నుంచి ఇంకా చాలా దగ్గర ఇటు నుంచి. ప్రతి ఫోటోషూట్ అయితే అయిపోయింది. చూడొచ్చు మన కొత్త నెంబర్ 6170. ఇది మన ఛానల్ నేమ్ PSM మోటో వ్లాగ్స్. ఇక్కడొకటి ఇంకా ఇక్కడొకటి, 2 దగ్గర అయితే వేయించేసిన. సో ఇక ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోదాం. పట్టాల మీద ప్రయాణం మైక్ ఎంత వేగంగా వెళ్తే అంత ఒరే అరవకరా బాబు. సినిమాలో జంప్ చేస్తారు చూడు, అలా జంప్ చేయి. మన డ్యూక్ 395 అయితే ఫస్ట్ రైల్వే క్రాసింగ్. జుక్కల్ స్టేషన్. సో మీకైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.